ఆంధ్రప్రదేశ్లో జనాభా తగ్గుదలపై ఇప్పుడు పెద్ద చర్చ మొదలైంది. ఒకప్పుడు జనాభా నియంత్రణ గురించి మాట్లాడిన ప్రభుత్వాలే ఇప్పుడు ఎక్కువ మంది పిల్లలు కనండి అని ప్రోత్సహించే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే రాష్ట్రంలో జననాల రేటు ప్రమాదకర స్థాయిలో పడిపోతోందని ప్రభుత్వం భావిస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో ఏపీ యువ రాష్ట్రం కాదు, వృద్ధుల రాష్ట్రంగా మారిపోతుందని ఆందోళన వ్యక్తమవుతుంది. ప్రస్తుతం ఏపీలో సగటు వయసు 32.5 సంవత్సరాలు. దేశ సగటు వయసు 28.4 ఏళ్లతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. అంటే పనిచేసే యువత కంటే వృద్ధుల సంఖ్య క్రమంగా పెరుగుతోందన్నమాట. ఇదే పరిస్థితి జపాన్, సౌత్ కొరియా, సింగపూర్ లాంటి దేశాల్లో కూడా కనిపించింది. అక్కడ యువత తగ్గిపోవడంతో పరిశ్రమలు కార్మికుల కొరతను ఎదుర్కొన్నాయి. ట్యాక్స్ రెవెన్యూ తగ్గింది, ప్రభుత్వాలపై పెన్షన్ భారం పెరిగింది. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఏపీలో రాకూడదనే ఉద్దేశంతో చంద్రబాబు ప్రభుత్వం కొత్త జనాభా విధానంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. గత 30 ఏళ్లలో ఏపీలో బర్త్ రేట్ 3% నుంచి 1.5% పడిపోయిందని అంచనాలు చెబుతున్నాయి. కానీ ఒక రాష్ట్ర జనాభా స్థిరంగా ఉండాలంటే కనీసం 2.1 ఫెర్టిలిటీ రేట్ అవసరమని నిపుణులు చెబుతున్నారు. అదే ఇప్పుడు ప్రభుత్వాన్ని ఆలోచనలో పడేసింది. ఇప్పుడే చర్యలు తీసుకోకపోతే మరో 20 నుంచి 30 ఏళ్లలో పరిస్థితి అదుపు తప్పొచ్చు అన్న భావనతో సరికొత్త పాపులేషన్ పాలసీపై కసరత్తు జరుగుతోందని సమాచారం. ఈ కొత్త విధానంలో భాగంగా ఎక్కువ మంది పిల్లలు కనేవారికి భారీ ప్రోత్సాహకాలు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. రెండో బిడ్డ పుడితే 25,000 వరకు ఆర్థిక సహాయం, మూడో బిడ్డకు 30,000, నాలుగో బిడ్డకు 40,000 ఇచ్చే ప్రతిపాదనలు చర్చలో ఉన్నట్లు సమాచారం. అంతేకాదు మూడో బిడ్డకు 5 ఏళ్ల పాటు ప్రతి నెల 1000 పోషకాహార అభివృద్ధి ఇవ్వాలనే అంశంపైన ఆలోచన జరుగుతోంది. ఇంకా పిల్లలకు 18 ఏళ్లు వచ్చే వరకు ఉచిత విద్య అందించడం, తల్లులకు 12 నెలలు ప్రసూతి సెలవులు, తండ్రులకు 2 నెలల పితృత్వ సెలవులు ఇవ్వడం వంటి ప్రతిపాదనలు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే పిల్లలు కలగని దంపతులకు ఉచిత IVF ట్రీట్మెంట్ అందించే అంశంపైన ప్రభుత్వం సానుకూలంగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇది కేవలం జనాభా పెంపు కోసం తీసుకునే నిర్ణయం కాదు, భవిష్యత్ ఆర్థిక వ్యవస్థను కాపాడుకునే ప్రయత్నంగా కూడా దీన్ని చూస్తున్నారు విశ్లేషకులు. ఎందుకంటే యువతే ఒక రాష్ట్రానికి అసలు బలం. ఉద్యోగాలు చేసేది యువతే, పన్నులు కట్టేది యువతే, పరిశ్రమలను నడిపేది యువతే. అదే యువ జనాభా తగ్గిపోతే అభివృద్ధి మందగించే ప్రమాదం ఉంటుంది. ఇప్పటికే జపాన్లో బర్త్ రేట్ 1.2కు పడిపోవడంతో అక్కడి ప్రభుత్వం యువత పెళ్లిళ్లు, పిల్లల కోసం ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటిస్తోంది. సౌత్ కొరియా కూడా లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జననాల రేటు పెంచేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు అదే మోడల్ను ఏపీ ప్రభుత్వం కూడా అధ్యయనం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రతిపాదనలపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్థిక ప్రోత్సాహకాలు ఇచ్చినా పిల్లల పెంపకం ఖర్చులు భారీగా ఉన్నా ఈ కాలంలో కుటుంబాలు పెద్దగా మారుతాయా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరికొందరు మాత్రం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇప్పుడే ప్రభుత్వం ఆలోచించడం మంచి నిర్ణయం అంటున్నారు. మరి చంద్రబాబు ప్రభుత్వం తీసుకురానున్న ఈ కొత్త పాపులేషన్ పాలసీ నిజంగానే ఏపీ భవిష్యత్తును మార్చగలదా, యువ జనాభాను పెంచగలదా, లేక ఇది కూడా చర్చలకే పరిమితం అవుతుందా అన్నది చూడాలి.